ఉన్నాయి. ఈ టాప్ 21 కంపెనీస్ మీకు ఎక్కడ కూడా మీకు టాప్ 21 కంపెనీస్ లో ఇస్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. గతంలో గాయత్రి గుప్తా అనే నటి ఈ కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడింది, ఆమె చాలా ఫిర్యాదులు చేసింది. దానిపైన ఏమన్నా చర్యలు తీసుకున్నారా? చాలా మంది మాట్లాడారు, నేను మాట్లాడాను. చర్యలు గాయత్రి గుప్తా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నేను వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు జరిగిన ఆ సంస్థలో జరిగినప్పుడు అప్పటికప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? ఆ రోజు జరిగినప్పుడు రాత్రి తీసుకున్నారు. ఇప్పుడు దాకా అట్లాంటి చర్యలు తీసుకున్న ఉన్నాయా అని అడుగుతున్నా. అసలు చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు ఏమైనా కంప్లైంట్లు వస్తేనే కదండి. ఇప్పుడు కాదండి, అంతకు ముందు వాళ్ళు ఫిర్యాదు చేశారు, అప్పుడే కదా అంత వెలుగులోకి వచ్చింది. ముందు 2019లో పేర్లు ఎత్తడం భావ్యం కాదు. నేనేమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీలో మీకు మళ్ళా చెప్తున్నా, కాస్టింగ్ కౌచ్ లేదు అంటే నేను తప్పు చెప్పినట్టే. కాస్టింగ్ కౌచ్ అనేది ఈ సుప్రీం కోర్టే రిలేషన్షిప్ మీకు ఇష్టపడితే రిలేషన్షిప్ ఇస్తే దానికి ఇప్పుడు మీకు మన దువ్వాల పేరు ఇంకొక మాధురి గారు దానికి చాలా కరెక్ట్ గా అంకి చెప్పారు. అలాగే శాంతి గారు, విజయసాయి రెడ్డి గారు శాంతి గారు అంకి చెప్పారు. నాకు సుప్రీంకోర్టు ఇచ్చిన స్వేచ్ఛను మీరు ఎందుకు కాదు అంటున్నారు అని. ఇప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఆలకాలకు ఇష్టపడుతున్నప్పుడు ఎవరేం చేస్తారంటే డైరెక్ట్ మ్యూచువల్ కన్సెంట్ సెక్స్ గురించి కాదండి మాట్లాడేది, నీకు నేను అవకాశం ఇస్తున్నా కాబట్టి నేను అదే దానికి వస్తున్నానండి. మీకు ఎన్నికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ రోజు అక్కడ కంప్లైంట్ అమ్మాయి ఇచ్చింది అనుకోండి, అన్యాయం జరిగిందని, ఆ అమ్మాయికి ఇదిగో ఇది బాధ జరిగింది, వాష్రూమ్ లేదు లేకపోతే ఇంకొకటి లేదు అంటే ఆ ప్రొడ్యూసర్ మీద మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ డైరెక్టర్ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ మేనేజర్ తప్పు చేస్తే మేనేజర్ మీద యూనియన్ ఉంది యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీకు ఆ రోజు ఆ కంప్లైంట్ రాకుండా ఒక 6 నెలలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కంప్లైంట్ వస్తే మేము ఎలాగే ఐడెంటిఫై చేస్తారు చెప్పండి, ఎవరైనా సరే. మేబీ నేనేమంటున్నానంటే మీకు ఒక కమిటీ అనేది 2019 కమిటీ యాక్టివ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ స్వప్న దత్ గారు యాక్టివ్ ఉన్నారు, సుప్రియ గారు యాక్టివ్ ఉన్నారు, అలాగే జీవిత రాజశేఖర్ గారు యాక్టివ్ ఉన్నారు. కమిటీ రిపోర్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ కి కూడా సబ్మిట్ చేశారండి. ఆల్రెడీ మా అసోసియేషన్ ఛాంబర్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఆ కమిటీ కంటే ఒక సపరేట్ దాంట్లో కూడా ఈ జూనియర్ ఆర్టిస్టుల తాలూకు అని అందరినీ కూడా వేశారండి. అంటే నాకు తెలిసి ఒక 22-23 మెంబర్స్ చేశారు, నాకు అంత గుర్తులేదు కానీ, ఎందుకంటే అది లేడీస్ సంబంధించిన విషయం కదా. ఆ రోజు మేము కూర్చునేటప్పుడు మొత్తం ఎంటైర్ అందరూ 24 క్రాఫ్ట్స్ కూర్చునేటప్పుడు ఎవరెవరు వేయాలి అనేది మనం యాక్టివ్ ఉన్న షూటింగ్స్ ఎవరైతే యాక్టివ్ చేస్తున్నారో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని వేయటం జరిగిందండి. అది అంటే నేనేమంటానంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు, సమంత గారు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆమె ఈ తెలుగు ఇండస్ట్రీ నుంచి టాప్ కి వెళ్ళింది. ఓకే, ఆమెకి అంతర్గత విభేదాలు ఏమొచ్చాయో ఏమో, వాళ్ళు ఇంటర్నల్ ఆల్రెడీ ఆఫీషియల్ గా డైవర్స్ తీసుకున్నారు, నో ప్రాబ్లం. కానీ నేనేమంటున్నానంటే ఎక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఇట్స్ టాప్ కంపెనీస్ లో ఆమెకి ఏమైనా ప్రాబ్లం జరిగిందా? ఆ రోజు ఆమె ఎందుకు చెప్పలేకపోయింది? ఆమెకి ఇబ్బంది వచ్చిందా? ఎందుకు చెప్పలేకపోయింది? ఈ రోజు ఎందుకు ఆమె బయటకు వచ్చి ఎక్కడ చెప్పలేదండి అమ్మా? అక్కడ వేసిన కమిటీ రిపోర్టు ఏదైతే కేరళలో ఇచ్చారు కమిటీ రిపోర్టు, ప్రభుత్వం దానిపైన స్పందించింది. కానీ ఇక్కడ కూడా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదు అని ప్రశ్నిస్తున్నారామా? కమిటీ రిపోర్ట్లు ఎప్పుడు కూడా అంతర్గతంగానే ఉంటుందండి. కమిటీ రిపోర్ట్ బహిర్గతంగా చేయడానికి కమిటీ రిపోర్ట్లు ఎక్కడైనా సరే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అవతల వాళ్ళ మీద వాళ్ళ పేరు గోప్యంగా ఉంచుతారు, వీళ్ళ పేరు. మలయాళ చిత్ర పరిశ్రమలో 223 పేజీల కమిటీ రిపోర్టు హేమ గారు ప్రభుత్వానికి ఇచ్చారండి. అక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయన్కి ఇచ్చారు. అందులో చాలా స్పష్టంగా కొంతమంది పేర్లు, ఇప్పుడు సిద్దికీ గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ పేర్లన్నీ కూడా ప్రస్తావించారు. వాళ్ళ చేత అటు ఎక్స్ప్లాయిటేషన్కి గురి కాబడ్డ వాళ్ళని కూడా అందులో ప్రస్తావించారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి కొన్ని సిఫార్సులు చేశారు. దానికి ప్రభుత్వం సరే అంది. మీరు కూడా చెప్తున్నారు ఇక్కడ టాలీవుడ్లో కూడా మీరు అందరూ కమిటీ వేశారు, దాదాపుగా ఇంకా కమిటీ యాక్టివ్గా ఉంది, కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చామని చెప్తున్నారు కదా. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన ప్రభుత్వం స్పందన ఏంటి? ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఏమన్నా మీకు చెప్పిందా అంటున్నా? ప్రభుత్వం సపోర్టెడ్, బిఫోర్ ప్రభుత్వం సపోర్ట్ ఉంది, ఈ ప్రభుత్వం సపోర్ట్ ఉంది. ఏమంటే ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఎవరు ఒప్పుకునేది ఉండదు, ఉపేక్షించేది లేదు. ఎవరైనా ఆడపిల్లలను తప్పు చేస్తే కంప్లైంట్ వచ్చిన మరుక్షణం 20 minutes లోపల మేము యాక్టివ్ అవుతాం, ప్లస్ మళ్ళీ టోటల్ గా ఇండస్ట్రీ యాక్టివ్ అవుతుంది, గవర్నమెంట్ యాక్టివ్ అవుతుంది. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు బిగ్ న్యూస్ లో చూసే ప్రతి వాళ్ళకి ఆడపిల్లలకు ఒకటే నేను చెప్తున్నాను, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, మీకు తప్పు జరిగితే మీ చేతిలో ఫోన్ ఉంది, మీరు ఇమ్మీడియట్లీ మీరు 100 కొట్టవచ్చు, లేకపోతే మీ తరగతున్న ఎవరైతే మీ ఇంపార్టెంట్ ఉందో ఎవరు
వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ సంస్థ నుంచి ఇమీడియట్లీ మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మీకు బయట మా సినిమా ఫీల్డ్ అనుకోండి, మీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు, మీకు అసోసియేషన్ మేనేజర్ ఉంటారు, జస్ట్ డిఫరెంట్ శాఖలు ఉంటాయి. మీకు ఏ శాఖ తప్పు చేస్తే హైయెస్ట్ కూడా మీరు ఛాంబర్ సపోర్ట్ కంప్లైంట్ చేయొచ్చు, మీరు లేకపోతే మా అసోసియేషన్ కంప్లైంట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఇక్కడ ప్రెసిడెంట్ తప్పు చేశాడు అనుకోండి, మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే ఈజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి షూటింగ్ లో కూడా ఆయన దగ్గర నియర్ బై పోలీస్ స్టేషన్ కంపల్సరీ పోలీసులు మానిటరింగ్ చేయాలి. అది ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ ఈజ్ అ మేనేజర్, ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ పలానా దగ్గర మాకు షూటింగ్ అవుతుంది, పలానా మంది ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఇగో ఇది ఉన్నారని చెప్పాలి, వాష్రూమ్ అరేంజ్ చేయాలి, వాళ్ళకి బట్టలకు కానీ అట్లా కానీ ఇబ్బంది కలగకుండా మనం ఆల్రెడీ రూమ్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా ఏ తప్పు జరిగినా కూడా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేయండి. నేనేమంటానంటే మీరు అప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేయకుండా ఇప్పుడు సంవత్సరంకో 2 సంవత్సరాలకో ఏదైనా వస్తే ఇప్పుడు ఏదో వచ్చినప్పుడు మైకులో చెప్తే కాదు కదండి అది. నేనేమంటానంటే ఇప్పుడు ఆడపిల్లలని ఐఎమ్ రెస్పెక్ట్, మనం 100% రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ వాళ్ళ దాంట్లో కూడా మన స్వార్థానికి కంటెంట్ మన దాంట్లో ఉందా లేదా, ఆ క్యారెక్టర్ మనం సరిపోతామా లేదా, వాడు ఎందుకు అడుగుతున్నాడు మిమ్మల్ని రమ్మని, వాడు ఎందుకు మిమ్మల్ని లొంగిపోమని చెప్తున్నాడు ఆ డైరెక్టర్, ఆ ఎందుకు మేనేజర్ మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాడు. మీరు అక్కడే ఫిల్ట్ పట్టుకొని కొట్టి మీకు 200 మంది ఉంటారు షూటింగ్ లో, అక్కడే గట్టిగా 4 కొట్టి నిలబెడితే మీలాంటి వాళ్ళు మీలాంటి ఇంకా కొన్ని 100 మందికి మీరు దానికి ఇదవుతారు కదా. మీరు అంటే మీరు కొన్ని 100 మందికి మీరు ఆదర్శం అవుతారు. మరి ఎందుకు మీరు ఎవరు ఆ రోజు అప్పుడు అక్కడ లొకేషన్ లో చెప్పకుండా ఏమీ చెప్పకుండా మీరు అక్కడ ఏమి చేయకుండా ఒక 6 నెలలకో సంవత్సరంకో ఏదైనా డిబేట్ ఇప్పుడు ఇవాళ సమంత గారు పెట్టారు, సమంత గారు ఎదురు తిరిగి ఇటువంటి జరుగుతున్నాయని బయట పెట్టిన వాళ్ళకి తిరిగి ఇండస్ట్రీలో ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందా? ఇప్పుడు గతంలో కొంతమంది నట్లు మీరు అన్నట్లుగా పేర్లు ప్రస్తావన అవసరం లేదు, వాళ్ళకి అసలు ఇప్పుడు ఎక్కడ చిత్ర పరిశ్రమలో వాళ్ళు ఎక్కడ కనపడడం లేదు కదా. ఏమండి నేను ఒక్క మాట అడుగుతానండి, కంటెంట్ ఉంటే మనం పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి వస్తుందండి. కంటెంట్ లేకపోతే హీరో పనికిరాడు, హీరోయిన్ పనికిరాదు, సైడ్ ఆర్టిస్టు పనికిరారు, ఎవరో పనికిరారు. మనం కంటెంట్